ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఇది సందేశం కాదు, ఒక గొప్ప వరమనే చెప్పాలి. మరి బాబా గారు ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా? బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది నీకు తిరిగి ఇవ్వబోతున్నానమ్మా. స్వీకరించు తల్లి. చూడు బిడ్డ, నీ సాయి చెప్పేది కొంచెం శ్రద్ధగా విను. ఇది విన్నాక నీ ముఖంలో ఖచ్చితంగా ఆనందం వస్తుంది. బిడ్డ, నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే, నీకంటూ ఎవ్వరూ లేరని, నీ బాధని, నీ సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మకమైన వ్యక్తి ఎవ్వరూ లేరని బాధపడుతూ ఉన్నావు కదా. నీ బాధ తప్పు కాదమ్మా. నువ్వు ఒక పని చేయాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యి, అది చేయకు అని చెప్పడానికి ఎవ్వరూ లేరని బాధపడుతూ ఉన్నావు కదా. నీ బాధంతా నాకు తెలుసు తల్లి. నీ కష్టం అంతా పోగొట్టడానికే నీ బాబాను నీ దగ్గరకు వచ్చి ఈ తీపి వార్త నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ తీపి వార్త ఏంటో తెలుసా బిడ్డ? నువ్వు పడుతున్న కష్టాలను తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపుతున్నానమ్మా. ఆ వ్యక్తి అతి కొద్ది రోజులలోనే నీ దగ్గరకు చేరుకుంటాడు. నీతో పాటే నీ చుట్టూ ఉంటాడు. అది ఎవరు అనేది కొంచెం గమనిస్తూ ఉండు. నేను పంపే ఆ వ్యక్తి నిన్ను, నీ ఆలోచనలను అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి ఎవరు అని నీకు తెలిసిన వెంటనే అతని మాటలను అర్థం చేసుకొని వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వు. ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి మాటలు లెక్క చేయని సందర్భంలో వారు నీకు దూరం అవుతారు తల్లి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు నా మాటలు ఎలా అయితే వింటావో అలానే వారు చెప్పే మాటలు కూడా శ్రద్ధగా విను. ఆ మాటలు నీకు గందరగోళంగా అనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబా అని నీ తండ్రిని పిలు. వెంటనే నేను నీ దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాను. నీకు నేను ఒక తండ్రిలా సలహా ఇస్తాను. నీ దారి నీకు చూపిస్తాను. నువ్వు ఎటు వెళ్ళాలో నిన్ను నడిపించి నీ గమ్యస్థానాన్ని చేరేలా నేను చేస్తాను తల్లి. ఆ దారిలో నువ్వు ప్రయాణిస్తే నీకు తప్పక విజయం లభిస్తుంది. ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది బిడ్డ. ఎంతో సంతోషాన్ని ఆ విజయం నీకు ప్రసాదిస్తుంది. కాబట్టి మంచివారు చెప్పే మాటలు ఎప్పుడూ పెడచెవిన పెట్టకు. నీ చుట్టూ ఉన్న వాళ్లను గుర్తించు. నీకోసం ఆ వ్యక్తిని పంపుతాను బిడ్డ. అతను నీకు మంచి సలహాలిచ్చి మంచి మార్గంలో నడిపిస్తారు. నీ మనసుకు నచ్చేలా వారు నడుచుకుంటారు. నీ మనసులో ఉన్న బాధను మొత్తం తగ్గిస్తారమ్మా. నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు. నువ్వు ఏదైనా చేయగలవని, ఏదైనా సాధించగలవని నిన్ను ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అలానే నువ్వు ఒకవేళ తప్పు చేస్తే, తప్పు దారిలో నడిస్తే నిన్ను దండిస్తారు కూడా. నీ మనసులో ఉన్న కష్టం, బాధలు వారికి చెప్పుకోవడానికి ఎప్పుడూ సందేహించకు. వారికి చెప్పినా వారు ఎంతో శ్రద్ధగా వింటారు.
అవన్నీ విని వారు నీకు మంచి సలహా ఇస్తారమ్మా. అలాంటి వారినే నేను నీ జీవితంలోకి పంపబోతున్నాను బిడ్డ. కానీ తల్లి, వారు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలని, ఉంటారని మాత్రం అనుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. వారు కేవలం నీ శ్రేయోభిలాషి మాత్రమే. నీకోసం ఈ తండ్రి పంపుతున్న ఒక దూత మాత్రమే. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మరి నాకు మాట ఇవ్వు. ఆ వ్యక్తి నీకు ఒకవేళ దూరమైతే బాధపడనని. నేను పంపుతున్న ఆ మనిషి నీకు విజయాన్ని అందించడానికి, నీకు మంచి మార్గాన్ని చూపించడానికి మాత్రమే వస్తున్నారు. ఆ పని పూర్తయ్యాక వారు తిరిగి నా దగ్గరకు చేరుకుంటారు. చూడు బిడ్డ, ఒక్క విషయాన్ని ఎప్పటికీ గుర్తించుకో. నీకు ధైర్యం చెప్పడానికి నీ బాబాని నేనెప్పుడూ ఉంటాను. ఒకవేళ నా మాటలు నీకు అర్థం కాకపోతే ఇలా ఎవరో ఒకరి ద్వారా నీకు సందేశాలు పంపుతాను. అలా నీ సమస్యల నుంచి నిన్ను ఏదో ఒక విధంగా బయటపడేస్తానమ్మా. కాబట్టి సమస్య వస్తే కృంగిపోకు. ఈ తండ్రిపై భారం వేసి ముందుకు నడు. నీకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటానికి నేను నీకు మనోధైర్యాన్ని ఇచ్చాను కదా. నీకిప్పుడే చెప్పాను కదా, నీకు ఏ సమస్య వచ్చినా నేను సందేశాన్ని పంపుతాను, ఒక మంచి దారి చూపుతాను. ఒకవేళ అది నువ్వు గుర్తించకపోతే మనిషిని కూడా పంపుతానని. అది ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ. నీ తండ్రిపై నమ్మకం ఉంచి ఎటువంటి బాధనైనా, ఎటువంటి కష్టాన్నైనా తీర్చడానికి నా తండ్రి ఉన్నాడన్న మనోధైర్యంతో ఉండు. నీకెప్పుడూ శుభమే జరుగుతుంది. ఈ బాబా బిడ్డలు ఏ రోజూ బాధపడకూడదు, ఎవ్వరి ముందు తల వంచకూడదు. అలాంటి పరిస్థితిని మీకు రానివ్వను తల్లి. కొంచెం శ్రద్ధ సబూరితో ఉండండి, అన్నీ నేను చక్కబెడతాను. మంచి గుణం, మంచి మనసు ఉన్న నా బిడ్డలకు ఎప్పుడూ నేను మంచి చేస్తానమ్మా. పరిస్థితులన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చి అత్యున్నత శిఖరాలు అందుకునేలా చేస్తాను. ఏ బిడ్డ బాధపడవద్దు. ఈ తండ్రి ఉన్నాడు కదా, ఈ తండ్రిపై భారం వేసి నిశ్చింతగా ఉండండి తల్లి. అందరికీ బాబా ఆశీస్సులు ఉంటాయి. మీ ప్రతి మాటకు నా సమాధి నుంచే మీకు సమాధానం ఇస్తానమ్మా. ఇకపై దేని గురించి బాధపడవద్దు అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.